హ్యాపీనెస్ నిజమైన ఆనందం బయట దొరుకుతుందా, మనలోనే ఉంటుందా చెప్పే చిన్న ప్రయత్నం ఈ స్మాల్ స్టోరీ. ఒక హాస్పిటల్లో ఒక రూమ్ లో 2 బెడ్స్ ఉంటాయి. విండో దగ్గర ఒక బెడ్ ఉంటుంది, నార్మల్ గా ఒక బెడ్ ఉంటుంది. ఈ 2 బెడ్స్ మీద 2 పేషెంట్స్ ఉంటారు. విండో దగ్గర ఉండే పేషెంట్ మాత్రం ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. ఈ అవతల బెడ్ మీద ఉండే పేషెంట్ మాత్రం ఎప్పుడు డల్ గా, సాదాగా, చిరాగ్గా, కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఈ విండో దగ్గర ఉండే పేషెంట్ ఎర్లీ మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో అట్లా విండో వైపు చూస్తూ ఇక్కడ ఎంత బాగుంది, గ్రీనరీ బాగుంది, పక్షులు ఎగురుతూ ఉన్నాయి, చిన్న పిల్లలు నడుచుకుంటూ స్కూల్కి వెళ్తున్నారు, చూడడానికి చాలా బాగుంది ఈ సన్నివేశాలు అని చెప్తూ ఉంటాడు. కానీ ఈ పేషెంట్ మాత్రం అవి విన్నట్టుగా, చిరాగ్గా, కోపంగానే ఉంటాడు. ఆ తర్వాత అలాగే కొన్ని రోజులు జరిగిన తర్వాత ఈ విండో దగ్గర ఉండే పేషెంట్ ఒకరోజు నైట్ సీరియస్ అయిపోయి చనిపోవడం జరుగుతుంది. ఆ అవతల పక్క ఉండే పేషెంట్ ఈయన్ని తీసేసిన తర్వాత నన్ను ఆ బెడ్ దగ్గరికి, ఆ బెడ్ మీదకి నన్ను మార్చండి అని స్టాఫ్ని అడుగుతాడు. ఎందుకంటే ఆ విండో వైపు చూసి అతను చాలా ఆనందం పొందేవాడు, ఆ ఆనందం నేను కూడా పొందాలి అనే ఉద్దేశంతో అతను విండో వైపుకి బెడ్ మార్చుకుంటాడు. తీరా అక్కడికి వెళ్ళి ఆ విండో వైపు వెళ్ళి విండో ఓపెన్ చేసి చూస్తే అక్కడ విండో సైడ్ ఏమీ ఉండదు, ప్లెయిన్ వాలే ఉంటుంది. అక్కడ ఏం గ్రీనరీ అవేం కనిపించదు. అప్పుడు ఈయనకి అర్థమవుతుంది ఆయన యొక్క ఇంటెన్షన్ ఏంటనేది. అంటే అక్కడ ఏం లేకపోయినా ఆయన అంత ఆనందంగా మాట్లాడేవాడు, అంత చెప్పేవాడు. అంటే అది అతని ఇన్నర్ ఫీలింగ్. అతను ఫీల్ అయ్యేవాడు మంచిగా చూడాలి, మంచిగా ఆలోచించాలి, మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకోవాలి అని చెప్పి. అలాగే మనం మంచి మనసుతో చూస్తే ఈ ప్రకృతిలో ఎన్నో అందాలు మనకు కనిపిస్తాయి. అవి వాటిని దృష్టిలో పెట్టుకొని మనం నడుచుకునే విధానం మనసు ఆనందంగా ఉంచుకోవాలి. అంతేగాని బయట నుంచి వచ్చే మెటీరియల్స్ వల్ల వచ్చే ఆనందం అనేది ఎప్పుడైనా టెంపరీగానే ఉంటుంది. మన ఇన్నర్ ఫీలింగ్ హ్యాపీగా ఉంటే మనం ఎక్కడున్నా హ్యాపీగా ఉంటామని నిరూపించే స్మాల్ స్టోరీ ఇది. థ్యాంక్ యూ.